హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 14/8/2024 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు పంచాంగ వివరణ శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, నవమి ఉదయం 10:19 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతుంది. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 12:07 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 3:44 నుంచి 5:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం అంటే 11:55 నుంచి 12:46 వరకు. వర్జము సాయంకాలం 5:52 నుంచి 7:31 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుంచి 1:50 వరకు. సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:39. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభం ఉంది, కానీ అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే మంచిది. ధనలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యాలాభం ఉంది, విదేశీయానం ఉంది, బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది, కొత్త వ్యక్తులతో పరిచయం ఉంటుంది, నూతన వ్యాపార ప్రారంభం ఉంది. కానీ మత్స్యకారులు మాత్రం సముద్రంలోకి వెళ్ళకండి, ప్రమాదమే ఉంది. రొయ్యలు చేపల చెల్లు లాభం ఉంది. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభం. గుప్త నిధుల కోసం మాత్రం వేట మంచిది కాదు. లాటరీలకి జూదానికి దూరంగా ఉంటూ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు, అంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభమే. కళాకారుల క్రీడల లాభము, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార అభివృద్ధి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో మాత్రం అవమానాలు. సినిమా రంగంలో జాగ్రత్తలు పాటిస్తే అనుకూలత. కథ నిర్మాత కథ విషయంలో 1కి 10 సార్లు చూడండి, ఎందుకంటే కథను నమ్మి మీరు సినిమా ప్రయత్నం చేయండి, లేదా నటీనటుల్ని బట్టి ప్రయత్నం చేస్తే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆయా వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అనవసరపు వివాదాలకి తావిచ్చే అవకాశం. ఈ భాగస్వామి వ్యాపారంతో మీకు నష్టాలు వచ్చే అవకాశం, జాగ్రత్తగా ఉండండి. బట్ నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంత స్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి శుభయోగాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈరోజు కాస్త కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి కనుక తప్పనిసరిగా భగవద్గీత పారాయణం మంచిది. నచ్చిన అధ్యాయాన్ని నచ్చినన్ని సార్లు చదవండి. అది ఎవరికైనా సరే పాదరక్షలు కానుకగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. వీలైతే ఉప్పు దానం చేసుకోండి, రాళ్ల ఉప్పు దానం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది, కొన్ని విషయాలు తప్ప. కాబట్టి వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పండగ వాతావరణం, శుభ ధనధాన్య వృద్ధి, మంచి కానుకలు అందుకునే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ధనధాన్య వృద్ధి బాగా ఉంది. ఆత్మీయులతో ఆనందకరమైన సంపద పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవచ్చును. అలాగే ఈవెంట్ మేనేజ్ వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్య, శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిషముల లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజర్ల అదృష్టయోగం. తప్పకుండా వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో అనుకూలత. విదేశాలకు శ్రీనివాసం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం. అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున
రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆరోగ్య లాభము, ఆనంద యోగము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, విద్యా సంబంధ విషయాల అనుకూలతలు, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి లాభాలు. జ్యోతిష్య పండితులకు గౌరవము, అవార్డులు అందుకునే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ విన శుభవార్త వినవచ్చు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన సంపద, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి అభివృద్ధి, విద్యలో రాణింపు బాగా ఉంది, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ఉద్యోగం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆనందకరమైనటువంటి సంపద పొందుకునే అవకాశాలు, మానసిక శారీరక ప్రశాంతత పొందుకునే అదృష్ట యోగం, రుణ విమోచనం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, కుటుంబ సఖ్యత బాగా ఉండడం, ఇలా అనేకమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి బంధుమిత్రులతో అనుకూలత, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవడం, విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆనందకరమైనటువంటి స్థలము కానీ, పొలము కానీ, క్షేత్ర దర్శనం కానీ, మాతాపితృ సౌఖ్యం కానీ, అంటే ఆయా విషయాల్లో ఒక మంచి ఆనందకరమైన పరిస్థితి, ఇంట్లో ఒక వేడుక జరిగే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కోర్టు తీర్పు అనుకూలంగా రాబోతున్నాయి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, బెంచమిన్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో అనుకూలత, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన విధానం, కొత్త వ్యాపార ఆలోచనలు, మంచి వ్యక్తులతో పరిచయము, పెద్దవారి యొక్క మన్ననలు పొందుకోవడం వల్ల ఈరోజు మీకు ఆర్థిక సౌకర్యం ఏర్పడబోతుంది. ఏమో హఠాత్తుగా డబ్బులు ఏం రావు, కానీ కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అనుకున్నటువంటి పనులలో శుభయోగం అంటే ప్రారంభమయ్యేటువంటి అవకాశం, దానివల్ల భవిష్యత్తుకి మీకు అనుకూలవంతమైన శుభయోగాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ధనము, వ్యాపారము, విద్యా పరిపూర్ణత పొందుకునేటువంటి శుభతరుణం. విద్యలో కూడా మంచి రాణింపు ఉంటుంది. బ్యాక్లాగ్స్ అనేవి ఉంటే తప్పకుండా రాయండి, విజయం ప్రాప్తించుకునే అవకాశాలు. పోటీ పరీక్షలు కాస్త ఎక్కువగా చదివే ప్రయత్నం చేయాలి. ఇంకా పోటీ పరీక్షల కోసం మరొక రోజు ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పబడుతుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలు కానీ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం చేయకండి, సొంత వాళ్ళైనా సరే మధ్యవర్తిత్వం చేయడం వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. సినిమా రంగంలో కూడా జాగ్రత్తగా ఉంటే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఇక కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. బట్ లాటరీలకి, జూదానికి తప్పక దూరంగా ఉండండి. కోర్టు వివాదాలు కాస్త మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చును. విదేశాలకి వెళ్ళడం అనేది ఇవాళ మంచిది కాదు. తప్పకుండా వెళ్ళాలండి అనుకున్నప్పుడు జన్మజాతకం చూసుకోండి. జన్మజాతకం చూసుకోవడం వల్ల ప్రయాణ సఫలతుందా, దాని తగ్గ పరిహారం చేసుకుంటే ప్రయాణించవచ్చు. ఎలాగో లక్షలు ఖర్చు పెట్టి పెడుతున్నాం కదా, ఇంకో 10,000, 50,000 లేదా 20,000 ఖర్చు పెట్టి ఆ జపమో, తప్పమో, హోమమో చేసుకోండి. లేదు మీకై మీరు 127 సార్లు హనుమాన్ చాలీసా పాలన చేయండి. తద్వారా మీకు ఖర్చు తగ్గుతుంది, మీ యొక్క ప్రయోజనం ఎక్కువ పొందుకుంటారుగా.
బ్రాహ్మడికే డబ్బులు ఇవ్వాలన్నటువంటి రూల్ ఏం లేదండి, చేసుకోవచ్చు. పరిహారం కనుక ఎక్కువ ఉంటే, ఏ శనిలో రాహు ఉన్నప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత మీ డాక్యుమెంట్స్ కరెక్ట్ లేవు, మీ కాలేజీ కరెక్ట్ కాదని చెప్పేసి వెనక్కి రావడం వల్ల అక్కడ 10 లక్షలు ఉంటాయి. మరి జపం చేసుకుంటే అనుకూలంగా ఉంటుందా అంటే, మీ పాస్పోర్ట్ చూసినప్పుడు వాడికి అనుమానం వచ్చి కూర్చోబెడతాడు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అందరూ కూడా, రెగ్యులర్గా ఎంబసీకి వెళ్తున్నారు, యూఎస్ ఎంబసీకి, ఢిల్లీలోనో ముంబైలోనో హైదరాబాద్లోనో వెళ్తున్నారు. ఎందుకు వీసా రావట్లేదు అందరికీ? మూడోసారి నాలుగోసారి ఎందుకు వస్తుంది? అదే డాక్యుమెంట్లు, అదే కాలేజీ, అదే I-20, ఎందుకు వస్తుంది తేడా? ట్రిప్కి ఎందుకు మనం 50,000 ఖర్చు పెట్టుకుంటున్నారు అంటే, దీని మీద ఆధారపడేటువంటి విధవలు వాళ్ళు. మన ఇచ్చే సేమ్ డాక్యుమెంట్స్ ఏం మారవు మన దగ్గర. కానీ ఇచ్చేవాడి యొక్క దృష్టి మన మీద పరిపూర్ణానికి పూజ వల్ల అక్కడ మనం పాస్పోర్ట్ వీసా చెక్ చేసేవాడికి బట్ ఈజ్ ఎ జెన్యున్ పర్సన్ అనిపించేట్టుగా ఉంటుంది. అలా వాడి బుద్ధి మారడానికి జపం పనికి వస్తుంది. ఇప్పుడు అర్థమైంది లాజిక్? మీరు అన్ని లాజిక్లు మాడతారు కదా, లాజిక్గా చెప్పే ప్రయత్నం చేస్తాం మేము. అంటే వశీకరణ శక్తి హిప్నటైజ్ చేయడానికి అవకాశం ఉంటుందని అర్థం. కాబట్టి మీరు అలా ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. ఖచ్చితమైన ప్రయాణం అయితే జన్మజాతకం చూసుకునేటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. భగవద్గీత పారాయణం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంది? వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభవార్త శ్రవణం, సంతాన యోగం, బంధుమిత్రులతో అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల అనుకూలత, శుభమైన సంకల్పము, శుభకార్య నిర్వహణ, దేవాలయ నిర్మాణము, సత్సంగత్వము, యజ్ఞయాగాదులు చేయడము లేదా క్షేత్ర దర్శనము, తీర్థయాత్ర సందర్శనము లాభాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు. LIC మెడికల్ గురైన మణిజంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభవంతమైన స్థితి. ఈవెంట్ మీద వారికి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్లు వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగార లాభాలు, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన సంపద, ప్రయాణ లాభాలు, వస్తువాహన సౌలభ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, శుభకరమైన వివాహ సంబంధ చర్చలు సఫలత, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోగలిగే అవకాశం బలంగా ఉంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యము, వాహన యోగము, కుటుంబ సౌఖ్యము, పెద్దల యొక్క అంగీకారాన్ని పొందుకొని ప్రేయసి ప్రియులు ఒకటపడు, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, శుభకరమైన సంతాన వార్త వినడం, కృత్రిమ సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యాలాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ పొందుకునే ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, LIC మెడికల్ గురైన జంటలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. స్వదేశంలో అనుకూలత చోట ఉద్యోగ ప్రాప్తి, ధనయోగము. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను లాభాలు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. వస్తు వాహన ఆనందకరమైన సంపద, శుభయోగాల పరంపర పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ప్రశాంతమైన జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చును. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. వస్తు లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, శుభమైనటువంటి వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలో అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యం లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. రోగనాశనం, రుణ విమోచనం, బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి
7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పర్వాలేదు, కొద్దిగా ప్రశాంతతని ఉపశమనం కలిగించే అవకాశం. అత్యంత మిత్రుల్ని ఇష్టపడుతూనే దూరంగా ఉంచడం వల్ల మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. అంటే అయిన వారికి దూరంగా ఉండడం, ఇష్టపడిన వ్యక్తికి దూరంగా ఉండడం, భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్యలో కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగం, లేనిపోని పట్టి, ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఒకరినొకరు మాట్లాడుకునే ప్రయత్నం చేయండి, స్నేహితులతో కానీ, మిత్రులతో, తల్లిదండ్రులతో కానీ. ఆ విషయంలో కాస్త మీరు మాట్లాడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మమేకం అవ్వండి. వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినండి. పిల్లవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ చెప్పినటువంటి మాటలు వినండి. ఆర్థిక విషయాల్లో అందరి జోక్యం అవసరం. కుటుంబ సభ్యులందరి జోక్యం అవసరం ఉంటే ఒక మంచి ఆర్థిక నిర్మాణం ఏర్పడుతుంది. ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దానివల్ల మీరు చేసేటువంటి పనులలో ప్రావీణ్యత, ప్రశాంతత, ఆనందాన్ని పొందుకోవచ్చు. అలాగే విద్యార్థులు కూడా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పెట్టుకోవాలి. దానివల్ల మంచి అభివృద్ధి ఉంటుంది. తొందరపాటుతనం, సమయానికి వెళ్ళలేకపోవడం లాగకుండా సమయానికి వెళ్ళండి. తప్పకుండా మీకు మంచి విద్యా ప్రాప్తి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యాలాభం. విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపారం. ఆస్తి పంపకాలు ఈరోజు మాట్లాడకపోయినా అలాంటి చర్చలు పెట్టకపోవడమే మంచిది చెప్తున్నా. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల ఇబ్బంది. అలాగే స్వర్ణకార వ్యాపారస్తులు మోసపోయే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మాత్రం లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశం. బట్ ఎల్ఐసి, మెడికల్, గురైన మణికి నష్టం. వేద పండితులకు కూడా ఇబ్బందులే, కానీ జ్యోతిష పండితులకు లాభాలు ఉన్నాయి. పురోహితులకి, కులవృత్తుల వారికి కూడా అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడం, అమ్మడం రెండు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే ఒక 60% శుభంగాను 40% నెగిటివ్గా ఉంది. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత 6, 7, 8, 9, 10 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకూల శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి బ్రహ్మాండమైన అదృష్ట యోగం. ధనము, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, మాతాపితృ సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలతలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అనుకూలమైన దాంపత్య జీవనం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పలుకు వెలువడి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపార అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభాలు పొందుకోవడం, ఫార్మాసీ బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఎల్ఐసి, మెడికల్, గురైన మణికి అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మీ వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, పట్టుదల, కార్యసిద్ధి, ప్రశాంతమైన వాతావరణం, మనోధైర్యం, ఏదైనా సాధించగలమైనటువంటి ఒక ప్రశాంతత. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి ధనప్రాప్తి, రాజకీయ నాయకులకి చాలా మంచి రోజు, అలాగే కొత్త వ్యాపారం చేయడానికి అనుకూలమైన రోజు. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. భాగస్వామి వ్యాపారం కోసం ప్రయత్నం చేయవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గురైన జట్లకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఆస్తులు కొనుగోలు చేయడం, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ సభ్యులు కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మనకి అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ఆధ్యాత్మిక, ఆర్థిక ఆనంద
శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి అంతా కూడా చాలా అనుకూలత ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లోన్, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండుగలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభవంతమైన స్థితి. విద్యాలాభం, ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అనుకూలవంతమైన ఆర్థిక, ఆరోగ్య, ఆనంద శుభయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి ఆనందకరమైనటువంటి బహుమానాలు, కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల లాభము, నూతన వ్యాపార స్థితి. సినిమా రంగంలో తప్పక మంచి లాభము, నటీనటులకి, దర్శక నిర్మాతలకి కలిసి వచ్చేటువంటి శుభదినం. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. స్వదేశంలో కూడా మంచి విద్యా పరిపూర్ణత, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం. కళాకారులకి, క్రీడాకారులకి లాభవంతమైన స్థితి. రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల అభివృద్ధి. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు. చాలా మంచి ప్రశాంతతని, ఆనంద యోగాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. కాకపోతే అత్యుత్సాహం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో మమేకమివ్వండి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ అనుకూలవంతమైన శుభయోగాలు. విదేశాలు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోగలిగే అవకాశం కనబడుతోంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.